తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కిడ్నాప్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిన్నగొట్టిగల్లు మండలం చెరువుల మందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్ను ఈ నెల 24వ తేదీ సుమారు 8:45 భాకరాపేట ఘాట్ రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో తన ఆటోలో వెళ్తుండగా కిడ్నాపర్లు నకిలీ తుపాకీని చూపించి కిడ్నాప్ చేశారని, గొడవ చేస్తాడనే భయంతో అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి అక్కడక్కడే కార్లు తిప్పారన్నారు. బాధితుడి వద్దనున్న ఫోన్తో తన కుమారుడు రెడ్డి కిరణ్ కు ఫోన్ చేసి మొదట 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. అంత మొత్తం కుదరకపోవడంతో 1.5 కోటి రూపాయలను ఇవ్వాలని, లేదంటే జంగం భాస్కర్ను చంపుతామని బెదిరించారన్నారు. బాధితుడు కుమారుడు రెడ్డి కిరణ్ భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కులశేఖర్ పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ నరసింహప్ప ఆధ్వర్యంలో ఎస్పీ భాకరాపేట, తిరుచానూరు సైబర్ సెల్ సిఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి ముద్దాయిలను పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. Thank you. లిమిట్లో చిన్నగొట్టిగల్లు మండల్లో చెరువుముందరపల్లి విలేజ్ దగ్గర భాస్కర్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు. మా ఫాదర్ని సాయంత్రం మార్నింగ్ ఇంటికి కనపడట్లేదు అని వాళ్ళ సన్ కిరణ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా యాక్చువల్గా అతను తిరుచానూరు నుండి ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేస్తే రాత్రి ఫోన్ చేస్తే అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ 0 FIR రిజిస్టర్ చేయించి తర్వాత బాక్రాపేటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే మా ఎస్బీ ఇన్స్పెక్టర్ని, సైబర్ ఇన్స్పెక్టర్ని, లోకల్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా అన్నీ కొరాబిట్ చేసిన తర్వాత వీళ్ళు 4 వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్ళి దీని ద్వారా డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజెక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు, మత్తు ఇంజెక్షన్లు కూడా ప్రయోగించారు.
ఈ మత్తు ఇంజెక్షన్ తీసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకుని అతని దగ్గర కిట్ తెచ్చారు. సో అతన్ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీపుని కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరౌండ్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. అందులో 3 దొరికారు, ఇంకొకరు మన చిన్నగొట్టుకొల్లు మండలం వ్యక్తే పారిపోవడం జరిగింది. అతన్ని కూడా తొందరలో పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా లేదు, ఇందులో మెయిన్ వ్యక్తి కూడా ఉన్నాడు, ప్లస్ రెండో వ్యక్తి అతను. మిగతా వాళ్ళందరూ కూడా అసలే వ్యక్తి దొరికాడు. ఉద్దేశం కేవలం అతని నుండి డబ్బులు తీసుకోవాలి, అతను ఇల్లు అన్నీ బాగున్నాయి, సో ఇతనికి ఏదో డబ్బు ఎక్కువ ఉందని అతని కొడుకుకి డిమాండ్ చేశారు. దాదాపు 2 కోట్ల వరకు డిమాండ్ చేశారు. బంగారం అని తీసుకురామన్నారు. సో ఇమీడియట్గా మాకు అప్రోచ్ అవడంతో వీళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. విచారించినప్పుడు పూర్వకాలం అంటే ముందు కాలంలో కూడా వాళ్ళు కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బెంగళూరులో 2 బెంగళూరు నుండి వచ్చారు. వాళ్ళు వీళ్ళందరినీ కలిపి విచారించినప్పుడు వీళ్ళలో కొన్ని ఇక్కడ చిన్నగొట్టుకొల్లు మండలం వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, ప్లస్ వాళ్ళు కూడా ఇంతకుముందు అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ అందరి కేసెస్ కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చూపడం జరుగుతుంది. అతని కొడుకు సాఫ్ట్వేర్ ఏదో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. అతని అబ్బాయి బీబీఏ చదివి తర్వాత గత కొంతకాలంగా చిన్న కంపెనీ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా పూర్తిగా విచారించడం జరిగింది. సో దీన్ని ఆసరా చేసుకునే వాళ్ళు బాగా ఉన్నారు, ఇతని ఈజీగా కిడ్నాప్ చేయొచ్చని చెప్పడం జరిగింది. నిందితుల మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒకటి వాళ్ళ బాబాయ్ మీద కిడ్నాప్ కేసు ఉంది. తర్వాత ఒకప్పుడు చదువుకుంటున్నప్పుడు కొంత రెడ్ శాండల్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినడం తెలిసింది. సో ఇవన్నీ కూడా తగిన విచారణ చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కర్ణాటక గ్యాంగ్ కాదు, ఇక్కడ వ్యక్తులే వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కర్ణాటకలో బెంగళూరులో ఉంటున్నప్పుడు వాళ్ళ ఆసరా తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్లాన్డ్ కానీ అంతా కూడా ఇక్కడ వ్యక్తే చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరు అబ్బాయే కాబట్టి, పక్క ఊరు అబ్బాయే కాబట్టి చేయడం జరిగింది. ఇదంతా కూడా పక్కా ప్లాన్ చేసి అంత సూపర్వైజ్ చేసిన మన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ చంద్రగిరి అండ్ సైబర్ ఇన్స్పెక్టర్, తర్వాత బాక్రాపేట అండ్ తిరుచానూరు ఇన్స్పెక్టర్స్, మా ఎస్బీ ఇన్స్పెక్టర్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సార్, ఈ కిడ్నాప్ దాంట్లో ఒక మిలిటరీ ఉద్యోగికి సంబంధించిన డైరెక్షన్ ప్రకారం యాక్షన్ ప్లాన్ చేశారనే ఆరోపణ ఉంది. ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, పిలిచి ఎవరిని కూడా వదిలేదు లేదు. ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఖచ్చితంగా గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే నాకు అర్థం కాదు. ఈ అఫెండర్ సార్ అదే చెప్తున్నా కదా, A1 ఎవరైతే ఉన్నారో వారు అంతకుముందు వాళ్ళ బాబాయిని కూడా ఇదే విధంగా బెంగళూరుకి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. వీళ్ళు చాలా కాలం ఏంటి అంటే ఆ పక్క విలేజే కదా, ఈ అబ్బాయికి ఈ భాస్కర్ అనే అతనికి తెలిసిన వ్యక్తే. వీళ్ళంతా పరిచయం ఉన్న వ్యక్తి కాదు, అతను వీళ్ళకి తెలుసు, పక్క విలేజ్లో ఉన్న వాళ్ళే. వీళ్ళు అతని మీద రెక్కీ చేసి గత ఒక 1 month నుండి దే ఆర్ రెక్కింగ్ చేస్తున్నారు. సో ఫైనల్లీ దే వెళ్తుంటే ఇంటి వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తుంటే ఆయనకి పట్టుకొని తీసుకెళ్ళారు. బాక్రాపేట పెట్రోల్ బంక్, ఈవినింగ్ టైం చేశారు. ఏం లేదు, చిన్నగొట్టుకల్లు మండల్, అదే చిన్నగొట్టుకల్లు విలేజ్, సేమ్ విలేజ్. సో అసలు యాక్చువల్గా చిన్నగొట్టుకల్లో 2, బెంగళూరు నుండి 2 వాళ్ళ ఆసరా తీసుకోవడం జరిగింది. ఇవ్వలేదు, చేశారు, తీసుకురామని చెప్పారు. సో పోలీస్ టేకెన్ అసిస్టెన్స్ ఇమ్మీడియట్లీ అండ్ చాలా సేపు జరిగింది, 3 times. ఒకసారి చూపిస్తాం ఆ వెహికల్ కూడా, వెహికల్ చూపించేస్తాం మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీడియా వాళ్ళని, సోషల్ మీడియా చాలామంది తిరుపతిలో చాలామంది ఉన్నారు.
మీ అందరూ అనుకుంటే జరిగింది ఏది లేదు. ఎస్పెషలీ చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయీస్ కూడా దే ఆర్ మోసపోతున్నారు. ఈ ఓటీపీస్ లేదా ఎవరితో క్లిక్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి, లేదంటే మీకు పార్సల్ వచ్చింది క్లిక్ చేయండి మీ పార్సల్ అక్కడ ఆగిపోయిందని, లేదా మీకు ఇంత ఒక రివార్డ్ వచ్చింది అని. సో వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు ఓటీపీ షేర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఇట్, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఆస్క్ వన్ అదర్ పర్సన్. ఒక 2 నిమిషాలు మీరు ఇట్లా ఓటీపీ అడిగితే ఇవ్వచ్చా అని అడిగితే డెఫినెట్గా మీకు తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా అందరికీ సాధ్యమైనంత వరకు అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తే వీటన్నిటి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో మీడియా సహకారము, ప్రజల సహకారంతో ఈ గాంజాని పూర్తిగా నిర్మూలిస్తాం. అలాగే ఈ మహిళలపై జరుగుతున్న నేరాలు కానీ లేదా ఈ సైబర్ నేరాల మీద కూడా ఖచ్చితంగా తగిన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో తప్పకుండా ప్రజలకి అవగాహన కలగాలి. చాలామందికి ప్రజల మీద అవగాహన లేదు. చాలామంది ఎడ్యుకేటెడ్ దీని మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అది దాని మీద ఫ్రీగా వస్తుందనో, లేదంటే మీకు గేమింగ్ వెళ్ళడము, ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత ఇస్తామనడం ఇమ్మీడియట్గా, లేదా మీ పార్సల్ ఫేస్బుక్లో కొన్ని రావడం, మీ మీద ఆల్రెడీ ఒక కేసు బుక్ అయింది కాబట్టి మీ కేసు తీసేయడానికి ఫస్ట్ మీరు ఇది ఇవ్వండి అని. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవగాహనతో ఉండాలా. తెలిసిన వ్యక్తితో మాట్లాడితే ఇమ్మీడియట్గా డెఫినెట్లీ దే విల్ గైడ్. ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అందుకే ఇవన్నీ మీద అవగాహన కల్పించాలి. సపరేట్ ఒక సైబర్ సెల్, సపరేట్ ఒక డ్రగ్ సెల్ అన్నీ కూడా ఫామ్ చేస్తున్నాం. వాటి ద్వారా అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో విల్ గివ్ గైడెన్స్. ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ వస్తున్నాయి సార్ ఇవంతా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ కూడా అన్ని కూడా చెక్ చేయడం. స్విగ్గీ, జొమాటో ద్వారానే ఇంట్లోకి డెలివరీ అవుతున్నాయని ఒక ఆరోపణ కూడా ఉంది. వాటి మీద కూడా కొద్దిగా నిఘా పెడితే తప్పకుండా. అందుకే వినియోగదారుల మీద కూడా మనం వాచ్ పెట్టాలా. డ్రగ్ అడిక్టర్స్ని కూడా ఈవెన్ వీ హ్యావ్ టు కౌన్సిల్. సార్ ఈ ప్రణవ్ కృష్ణారెడ్డి ఇన్సిడెంట్ పైన ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అది స్కూల్లో జరిగిన, కాలేజీలో జరిగిన అవాంఛనీయ సంఘటన. ఒక డే స్కాలర్గా ఉన్న మహిళ, ఆల్రెడీ మ్యారీడ్, భర్త ఇద్దరు ఉంది. అక్కడ చదువుకోవడానికి హాస్టల్ని తీసుకెళ్ళి ఇంట్లో కొంచెం ఇంటాక్సికేట్ చేయడము, తర్వాత మొలెస్ట్ చేయడం జరిగింది. ఆమెను బ్లాక్మెయిల్ చేయడం జరిగితే ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యారు. రిజిస్టర్డ్ ఆల్రెడీ కేస్ అండ్ అరెస్టెడ్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది. విల్ టేక్ నెసరీ స్ట్రింజెంట్ యాక్షన్ నాట్ టు కంటిన్యూ దిస్ ఇన్సిడెంట్స్. We are all are verifying if it is పాత హిస్టరీ ఏమన్నా ఉంటే ఈవెన్ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. కిరణ్ వాళ్ళ కొడుకు, మిగతా వాళ్ళు ముద్దాయిలు